ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం తతో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నా పేరు విక్రమ్. అలాగే తెలంగాణ గాయత్రి పరివార్. కొంచెం గట్టిగా మాట్లాడండి. మేమంతా కూడా గాయత్రి పరివారే. మేము హరిద్వార్ శాంతి కుండ్ గాయత్రి తీర్థ్ హరిద్వార్ నుంచి వచ్చాము. ఇక్కడ మా గురుదేవుడు పండిత శ్రీరామ్ శర్మాచార్య, అలాగే మాతాజీ వందనీయ మాత భగవతీ దేవి శర్మ, ఆయన గాయత్రి తీర్థ్ శాంతి కుండ్ అనే ఆశ్రమాన్ని హరిద్వార్ లో స్థాపన చేశారు. చాలా సంవత్సరాలు తపస్సు చేసి మన భారతీయ సంస్కృతిని మర్చిపోయిన తల్లి తండ్రిని ఆయన బయటికి తీసుకొచ్చారు. తల్లి గాయత్రి మాత, గాయత్రి మంత్రం సద్బుద్ధికి సంబంధించింది. తండ్రి యజ్ఞ భగవానుడు, అగ్నిహోత్రం. మంచి గాయత్రి మంత్రం, మంచి పనులు, మంచి ఆలోచనలు, యజ్ఞం, సత్కర్మ, మంచి పనులు, ఈ రెండింటిని బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు మేము సంవత్సరం నుంచి మా గురుదేవుల ఆశ్రమం పెట్టిన తర్వాత 1926లో ఆయన ఒక అఖండ జ్యోతిని వెలిగించారు. ఆ జ్యోతి మీరు వెనుక చూడొచ్చు, అక్కడ వేదిక మీద ఉంది. అది ఇప్పుడు వెలిగించబడి 2026కి 100 సంవత్సరాలు పూర్తయింది. ఆయన యువకుడుగా ఉన్నప్పుడు సాధన మొదలుపెట్టి 15 ఏళ్ళు సాధన మొదలుపెట్టి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ దీపం వెలిగించి 100 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఆ దీపం వెలిగించిన రోజు అంటే ఆయనకు 15వ ఏట ఉన్నప్పుడు మాతాజీ ఆయన ధర్మపత్ని పుట్టింది. ఆవిడ పుట్టి 100 సంవత్సరాలు. వాళ్ళు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు మానవ రూపంలో వచ్చారు. మన యొక్క అంటే వాళ్ళ ఆశ్రమాన్ని స్థాపన చేసి హరిద్వార్లో వాళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే గాయత్రి మంత్రం ప్రతి ఇంటికి వెళ్ళాలి, గాయత్రి మంత్రం అందరూ చేయాలి, అలాగే ప్రతి చోట అగ్నిహోత్రం జరగాలి. అలాగే ఇంకా ముఖ్యమైన సంకల్పం ఏంటంటే మనిషి దేవతగా మారాలి, మనిషి దేవతగా మారాలి, భూమిపైనే స్వర్గం కావాలి. చక్కగా ఎంత చక్కటి భావన చూడండి. ఎందుకంటే కుటుంబమే తపోవనం అని చెప్పారు మా గురుదేవులు. అందులో భాగంగానే ఈ 100 సంవత్సరాల శతాబ్ది సంవత్సరంలో భాగంగానే మేము గత నవంబర్లో హరిద్వార్లో సంకల్పం తీసుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 108 కుండాలు గాయత్రి మహాయజ్ఞాలు చేయాలని, 108 కుండాల గాయత్రి మహాయజ్ఞాలు చేయాలని సంకల్పం తీసుకొని ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు కరీంనగర్ లో 24వ మహాయజ్ఞం సంపూర్ణమైందండి. ఇక్కడే పూర్ణాహుతి జరుపుకున్నాము. ఇంకా జరుగుతూనే ఉన్నాయి యజ్ఞాలు. రాబోయేది 2026 జన్మ శతాబ్ది. నెక్స్ట్ 108 కుండాల యజ్ఞం మీకు దగ్గరలోనే జగిత్యాల్లో జరగబోతుంది. ఆ తర్వాత శ్రీకాకుళంలో మందసలో జరగబోతుంది. ఆ తర్వాత డిసెంబర్లో 13, 14, 15 తారీఖుల్లో ఖమ్మంలో జరగబోతుంది. ఈ యజ్ఞాలు చేస్తే లాభం ఏమిటంటే పర్యావరణం బాగుంటుంది. అగ్నిహోత్రం వల్ల పర్యావరణం బాగుంటుంది, వాతావరణ కాలుష్యం నివారించబడుతుంది, శారీరక మానసిక రోగాలు తగ్గుతాయి. అందుకే యజుర్వేదంలో యజ్ఞోవై భువనస్య నాభి అని చెప్పబడింది. అంటే మనకి గొంతు ఎంత ప్రధానమో ఈ విశ్వ బ్రహ్మాండానికి అగ్నిహోత్రం అంత ప్రధానం. కాబట్టి మా పూజ్య గురుదేవులు మనందరికీ సద్బుద్ధినిచ్చే గాయత్రి మంత్రాన్ని, అలాగే మంచి కర్మల్ని అందించే యజ్ఞాన్ని ఆయన విరివిగా చేయించడం మొదలు పెట్టారు. అలాగే హరిద్వార్ లో యజ్ఞము కేవలం మహిళలే చేస్తారండి. ఆశ్రమంలో వేద మంత్రాలన్నీ మహిళలే చేస్తారు. అలాగే మహిళా స్వావలంబన్ని అలాగా తీసుకొచ్చారు ఆయన. అంతటి గొప్ప సంకల్పం గాయత్రి తీర్థ శాంతి కుంజ్ ఆశ్రమానికి ఉంది. కేవలం ఈ స్వాహాని యజ్ఞాలు చేయడమే కాదండి, ఇప్పుడు రాబోయే సంవత్సరంలో 2026లో సే నో టు డ్రగ్స్ అని మొత్తం దేశవ్యాప్తంగా ఇండియా వైజ్ గా పిల్లలు డ్రగ్స్ వాడకుండా ప్రతి కాలేజీలో కూడా సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్ జరగబోతున్నాయి. అలాగే ట్రీ ప్లాంటేషన్, అక్కడైతే హరిద్వార్ లో అయితే గంగను శుభ్రం చేయడం, అంటే పర్యావరణానికి కేవలం పూజలు యజ్ఞాలే కాకుండా పర్యావరణానికి ఉపయోగపడే అన్ని కూడా ఈ సంస్థ ద్వారా చేయడం జరుగుతుంది. ఇంత గొప్ప లక్ష్యాన్ని తీసుకొని వచ్చారు మా గురుదేవులు పండిత శ్రీరామ్ శర్మాచార్య. మీ అందరికీ ధన్యవాదాలు. కరీంనగర్ గాయత్రి పరివారికి, కరీంనగర్ ప్రజలు, భక్త మహాశయులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. జై గురుదేవ్ అండి. నా పేరు శ్రీవాణి. నేను అఖిల విశ్వ గాయత్రి పరివార్ ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి నేను కన్వీనర్గా పనిచేస్తున్నాను. అయితే ఇక్కడ అఖిల విశ్వ గాయత్రి పరివార్ దాని యొక్క గురుదేవుల యొక్క జ్ఞాన యజ్ఞం ఇక్కడ జరుగుతుంది. దానిలో భాగంగా 108 కుండముల గాయత్రి మహాయజ్ఞం ఈ కరీంనగర్లో తలపెట్టారు. దీనిలో భాగంగా ఏంటి అంటే మాతాజీ యొక్క జన్మ శతాబ్ది, అట్లాగే గురుదేవులు వెలిగించిన అఖండ జ్యోతి యొక్క జన్మ శతాబ్ది కూడా ఇదే సంవత్సరం జరుగుతుంది. కాబట్టి దానిలో భాగంగా ఇక్కడ అన్ని ప్రాంతాల్లో అంటే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో 24 గాయత్రి మహాయజ్ఞాలు మేము సంకల్పం తీసుకున్నాము. దానిలో భాగంగా కరీంనగర్లో ఇక్కడ మనకు 108 గాయత్రి మహాయజ్ఞం 24వది ఇక్కడ సంకల్పం అయింది. అది పూర్ణాహుతి ఇక్కడ జరిగిందండి. దీంట్లో నేను చెప్పవలసింది ఏంటంటే మహిళలు కూడా గాయత్రి మహామంత్రాన్ని జపించవచ్చు.
వాళ్ళు స్వతంత్రంగా మంచిగా చెప్పిస్తే వాళ్ళు కూడా చాలా సశక్తులు అవుతారు. వారికి కూడా ఒక మంచి సద్బుద్ధి, ఎందుకంటే నేటి సమాజంలో సద్బుద్ధి లోపించిందండి. సో దానికి కావాల్సింది గాయత్రి మహామంత్రం ద్వారా సద్బుద్ధి లభిస్తుంది. దాని ద్వారా లోక కళ్యాణం జరుగుతుంది. కాబట్టి మేము ప్రతి ఇంటికి అంటే గడప గడపకు గాయత్రి మహామంత్రాన్ని తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చాము. దానిలో భాగంగానే వీరు ప్రజ్ఞాపుత్రులు విక్రమ్ గారు కానీ అందరూ మన టోలీ అంతా కూడా దానిలో భాగంగా 2 ఏళ్ల నుంచి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఇక్కడ కరీంనగర్కి వచ్చారు. వీరందరూ ఇక్కడ భక్త జనాలు కానివ్వండి, ఇక్కడ ఆర్యవైశ్య సభ్యులు కానివ్వండి, మీ మీడియా మిత్రులు కానీ బాగా సహకరించారు. చాలా సంతోషం అంటే చాలా ధన్యవాదములు. జై గురుదేవ్. ఈరోజు ఈ మహాయజ్ఞం 108 కుండీల యజ్ఞం మేము ఇక్కడ కరీంనగర్ జిల్లా శాఖ తరఫున మేము శాంతిపుంజ్ హరిద్వార్ వెళ్ళినప్పుడు అక్కడ 108 కుండీల శతాబ్ది ఉత్సవాలలో భాగంగా 2026 1926 రానున్న 2026కు 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న శాంతిపుంజ్ హరిద్వార్ మాతాజీ అఖండ దీపం గురించి మేము సంకల్పం అక్కడ వెలిసి అక్కడికి వెళ్ళినాం. అక్కడ సంకల్పం చేసుకున్నాం. 108 కుండీల మహాయజ్ఞం మన కరీంనగర్ జిల్లాలో టౌన్ లో నిర్వహించాలని చెప్పి సంకల్పం చేసుకుని చాలా రోజుల నుంచి గత సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఇక్కడ ఆర్య వైశ్య భవన్ మన వైశ్య భవన్ కరీంనగర్ వైశ్య భవన్ లో స్థలం నిర్ణయించుకొని ఈ ఫంక్షన్ హాల్లో మేము ఈ రోజు 108 కుండీల యజ్ఞం మహా వైభవంగా సక్సెస్ఫుల్ అయినందుకు అందరూ సహకరించడానికి భక్తులకు మరియు ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి వారందరికీ కరీంనగర్ లో ఉన్నటువంటి గాయత్రి పరివార్ భక్తులు విశేషంగా వచ్చి మహాయజ్ఞాన్ని సంపూర్ణం చేసినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు? 8:30 యజ్ఞం స్టార్ట్ అయింది. మరి గురు దాదా గురు అక్కడ ఉన్నారు కదా, ఆ దాదా గురు దీక్ష ఇచ్చినప్పుడు వాళ్ళు పూజ రూమ్ లో ఆ దీపంలో వచ్చిండు దాదా గురు. ఆ వచ్చినాక మా గురుదేవ్ మన పూజ రూమ్ లో ఒక దీపం వెలిగింది. ఆ అఖండ దీపము 100 సంవత్సరం నుంచి వెలుగుతూనే ఉన్నది. అయితే 23 జనవరి వసంత పంచమి రోజు 2026 లో ఇది 100 సంవత్సరం అవుతుంది ఆ అఖండ దీపం. అందులో ఎలాంటి నూనె పదార్థాలు వేయరా? నెయ్యి వేస్తారు. నెయ్యి వేస్తేనే ఉంటారు. ఆ దీపము ఫస్ట్ మథురాలో ఉన్నది, మథురాలో ఉన్నది. అక్కడ నుంచి శాంతికుంజ్ హరిద్వార్ తీసుకెళ్ళిండు. అక్కడ కూడా వెలుగుతుంది. అయితే 100 సంవత్సరం అవుతుంది. పెద్ద ప్రోగ్రామ్ ఉన్నది అక్కడ ఫస్ట్. తర్వాత మా గురుదేవ్ కి, మా శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవ్ కి దాదా గురు ఆ రోజు చెప్పిండు ఈ జన్మంలో ఏమేం చెయ్యాలి. అయితే పాత 3 జన్మం కోసం చెప్పిండు. తర్వాత ఈ జన్మంలో ఏమేం చెయ్యాలి అది చెప్పిండు. దాని ప్రకారం మా గురుదేవ్ 24 సంవత్సరంలో 24 సార్లు జపం చేసిండు. గాయత్రి పురస్చరం చేసినాక ఇంత 3000 పైన బుక్స్ రాసిండు. అయితే ఆ ఆధ్యాత్మిక జన్మం మా గురుదేవ్ది ఆధ్యాత్మిక జన్మంకి 100 సంవత్సరం అవుతాడు. సెకండ్. థర్డ్ అంటే వందనీయ మాతాజీ గురుదేవ్ది భార్య వాళ్ళది పుట్టిన సంవత్సరం అది. అయితే ఈ 3 త్రివేణి ఉంది. త్రివేణి అంటే అఖండ దీపంది, మా గురుదేవ్ది ఆధ్యాత్మిక జన్మం, మాతాజీది జన్మం.